బుల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help, oh, the best book to read is the Bible. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయనను ఎందుకు ఆరాధన చేయాలో, ఒకప్పుడు మనము ఏమై ఉన్నాము అనే సత్యాన్ని గ్రహిస్తూ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆరాధించవలసిన వారమే ఉన్నాం. చివరి పాట ఏ ప్రభాకర్ అన్న కట్టారు, ఇసుక తోట. 2012 సంవత్సరంలోని ఆస్ట్రేలియాలో వాళ్ళ పాప దగ్గర ఉన్నప్పుడు ఈ పాట కట్టాడు. నా ప్రియుడా పాప విమోచకుడా అని. రాగం కరెక్ట్గా పాడుతున్నారు లేదో మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే బాగుంటుందని నా యొక్క మనవి. ఎందుకనంటే దాన్ని మీరు అందరు తీసుకోవాలనే ఆలోచనతో ఈ మాట చెప్పవలసి వచ్చింది. కొంచెం దాన్ని ఒకసారి ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే బాగుంటుంది. ఎందుకనంటే దైవజనుడు మంచిగా పాటని ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు సేవకుల మీటింగు అయింది. ఆ తర్వాత ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ఆ టైం అప్పుడు వాళ్ళ పాప దగ్గర ఉంటున్నప్పుడు ఈ పాటని కట్టాడు సేవకుడు. పరమగీతంలోని ఆ యొక్క మాటను తీసుకొని ఆ పాట కట్టవలసి వచ్చింది. సరే, ఆరాధన కొరకై దేవుని యొక్క వర్తమానాన్ని మనం చదువుకుందాం. రండి నాతో కలిసి దేవుని యొక్క వాక్య భాగం దగ్గరికి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. నేను మొదటి వచనాన్ని చదువుతాను, మీరందరూ కలిసి 2వ వచనాన్ని చదవటానికి ప్రయత్నించండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఎదులేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చును, నజరేయుడైన యేసుక్రీస్తును. అందరం కలిసి 7వ వచనాన్ని చదువుదాం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమనను బలము పొందెను. దేవుడి మాటలు దీవించునుగాక, ఆమేన్. పగలు 3 గంటలకు పేతురు యోహాను శృంగారమును దేవాలయంలోనికి ప్రార్థన కొరకు వెళ్తున్నారు. శృంగారం అనగా బంగారం అని అర్థం. బంగారం అనే దేవాలయం దగ్గరికి వారు ప్రార్థన కొరకు వెళుచున్నప్పుడు దేవాలయం వెలుపున పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు ఉన్నాడు అని రాయబడింది. ఎప్పటి నుండి? పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఎక్కడున్నాడంటే దేవాలయము వెలుపులో ఉన్నాడు. దేవాలయంకి వెళ్ళినట్టు వారిని, దేవాలయంలోనికి అటు నుండి వస్తున్నట్టు వారిని, ఇటు నుండి వెళ్తున్నట్టు వారిని ఏం చేస్తున్నాడంటే భిక్షం అడుక్కుంటూ బ్రతుకుతూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు అని మనం చదువుతున్నాం. మనుషులు వేసిన ఆ భిక్షము పైన వాడేమయ్యాడంటే ఆధారపడినట్టు వారు. ఎవరికైనా నచ్చితే భిక్షం వేస్తున్నారు, కాకపోతే వేయట్లేదు. కాబట్టి ఆ ప్రాంతానికి పేతురు యోహాను ఆ దేవాలయమును దర్శించడానికి
అక్కడ ప్రార్థన చేయటానికి వచ్చారు. వచ్చినప్పుడు వీడు తన యథాప్రకారంగా మరలా భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. అప్పుడు పేతురు యోహానులు వానికి ఈ విధంగా చెప్పారు, ఏమంటే నీవు మా తట్టు చూడు అన్నారు. అప్పుడు బైబిల్ చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ భిక్షం అడుక్కుంటున్న వ్యక్తి పేతురు యోహానులు వారి తట్టు తేరి చూచాడట. ఎలా చూచాడట? తేరి చూచాడట. వారి యందు ఏమైనా దొరుకునని లక్ష్య పెట్టాడు, కనిపెట్టాడు. కాబట్టి భిక్షం అడుక్కున్నటోడికి, రే మరి 10 ఇళ్ళు నువ్వు తిరగొద్దు, ఇక్కడే ఉండిపో, నేను నీకు భిక్షమేస్తాను అని అంటే, వాడు ఆ భిక్షమెత్తుకోవడమే కొంతమంది బద్ధకానికి పని చేయలేక ఏం చేస్తారంటే భిక్షమెత్తుకుంటారు. అందులోనికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పని చేయటానికి ఇష్టపడినట్టు వాళ్ళు ఎక్కువ మంది. అందుకనే బస్సుల మీద కానీ ట్రైన్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు పని చేయడానికి ఇష్టపడక వాళ్ళకు వారే ఏం చేస్తారంటే కాలు తీయించుకుంటారు, చెయ్యి తీయించుకుంటారు. ఎందుకంటే సులువైన ఉద్యోగం ఏదైనా ఉన్నదంటే భిక్షం ఎత్తుకోవటమే. ఆడి కాలు చెయ్యి బాగానే ఉంటుంది, కానీ వాడు ఈ 2 కాళ్ళు 2 చేతులు బాగుండి ఎవరికైనా అడుక్కుంటే ఎవరు కూడా దాన ధర్మం చేయరని ఏదో ఒక అవయవాన్ని వాడు ఏం చేస్తాడంటే తీసుకుంటాడు. అంతేకాదు మగపిల్లలు కూడా, ఈ మగపిల్లలు భిక్షమెత్తుకుంటే అవ్వదని చెప్పేసి వారు ఏం చేస్తారంటే ఆ యొక్క లింగ మార్పుడు చేసుకొని ఏం చేస్తారంటే భిక్షము ఎత్తుకుంటారు. అంటే ఇది ఏకం ఎందుకు చెప్తున్నానంటే, వారు పని చేయటానికి ఇష్టపడక, కష్టపడడానికి ఇష్టపడక, కష్టమంటే వాళ్ళకి ఇష్టము లేక వాళ్ళు ఏం చేస్తారంటే బస్సుల మీదో ట్రైన్ల మీదో ఏ ప్లాట్ఫారం మీదో ఏదో ఒక స్థలం దగ్గర ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తుంటారు, భిక్షమెత్తు. వీడికి బైబిల్లో ఏమని రాబడిందంటే, పుట్టింది మొదలుకొని ఈ వ్యక్తి కుంటివాడు కనుక ఈ కుంటివాడైన మనుషుడికి ఏం చేస్తానంటే కొందరు దేవాలయం దగ్గర విడిచిపెట్టి వస్తూ ఉన్నారు. ఆ విడిచిపెట్టి వచ్చినట్టు వాళ్ళకి లాభం ఏంటంటే ఉదయం నుండి సాయంకాలం వరకు వీడు అడిగిన భిక్షంలో కొంత భాగము వాళ్ళకి ఇవ్వాల. ఇక్కడ ఈ వ్యక్తి కనబడ్డాడు, కానీ నేను ఆలోచన చేసినప్పుడు ఈ మనుషులు ఇటువంటి ఎవరిని కుంటి వాళ్ళని ఎక్కువ మందిని ఏర్పాటు చేసుకొని ఉండుంటారు. ఎందుకనంటే ఇదే బాగుందిరా మన డ్యూటీ, వాళ్ళకి అక్కడ విడిచిపెట్టేసి వచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం నుండి సాయంకాలం వరకు వాళ్ళు అడిగిన భిక్షంలో కొంత భాగం అనేది వీళ్ళకి దొరుకుతుంది. చాలా సులువైన ఆ ధనాన్ని వాళ్ళు సులువుగా సంపాదిస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి యొక్క పరిస్థితి పుట్టింది మొదలుకొని కుంటివాడు కాబట్టి, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, మనుషులపైన ఆధారపడ్డాడు కాబట్టి ఏ స్థలము ఎంచుకోలేదు. దేవుని మందిరము వెలుపల ఉండిన ఆ దేవుని మందిరానికి వస్తున్న భక్తులు, వెళుతున్న భక్తులు నన్ను ప్రేమించి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఏముంటుంది, కనికరం ఉంటుంది, దయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఏటట్టు ఉంటాయమ్మా చెప్పు? ఆ దేవాలయం ఎందుకు ఎంచుకున్నాడు? వాళ్ళకి ఏటుంటాయట ప్రేమ. అబ్బా, యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది, భిక్షమెయ్యాలని ప్రేమ, వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? జాలి. అబ్బా, ఎంత జాలో, అర్థమవుతుందా? తర్వాత సహాయము. అబ్బా, ఇంకేటన్నా దయ. ఇవి పదాలు చెప్తుంటే ఎలాగనిపిస్తుంటుందంటే భిక్షగాడికి కనబడాల. ఇవి చదువుకోవడానికి బాగున్నాయి, క్రియారూపంలోనికి వచ్చేసరికల్లా, క్రియలోనికి వచ్చేసరికల్లా యేసు ప్రభువు నమ్ముకున్నోళ్ళంత టైట్, అంటే భిక్షం వేయటానికి వాళ్ళు చేసిన టైట్ ఏటమ్మ దాన్ని ఏమంటారు? ఇర్రింపు, పిసినారితనము ఇంకొకరి కొండనే ఉండదు. ఎందుకు అని అంటే వీళ్ళు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బు విలువ నీకేటి తెలుసు అంటారు. ఏ విలువ? డబ్బు విలువ. తర్వాత ఇంకేటి తెలుసు అంటారు. చాలా విషయాలు చెప్తారు అన్నీ కదా. ఇప్పుడు పేతురు యోహాన్లు ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళు తెల్లబట్టలు నాలాగా వేసుకున్నట్లు ఉన్నారు. ఆయన అడుక్కుంటుంటే వీళ్ళు ఏమన్నారంటే, అబ్బాయ్ మా తట్టు చూడు అన్నాడు.
ఆ అబ్బాయి ఏడు చేసాడంటే ఇదేదో బాగుంది, అందరు కడుక్కున్న బదులు వీళ్ళిద్దరూ మంచి బిషప్పుల్లాగా ఉన్నారు, వీళ్ళ దగ్గర కలిగింది వేసేస్తారు, ఇంకంతే సంగతులు అని చెప్పి అందరినీ విడిచిపెట్టేశారు. లాస్ట్లో ఈయన ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే, వెండి బంగారం మా యొద్ద ఏమీ కూడా లేదు. లేదన్నప్పుడు మరి ఎందుకు చూడమన్నావు? అంతే కదమ్మా. వెండి బంగారం ఇంతవరకు టైం వేస్ట్, ఎంత టైం వేస్ట్ అయిపోయింది. నువ్వేదో ఇస్తావనుకొని నేను వచ్చాను, ఏదో నువ్వు ఇస్తావని నేను వచ్చాను. కానీ లాస్ట్లో ఈ మాటలు చెప్తాను ఏంటి, వెండి బంగారం నా యొద్ద లేవు. అయితే ఏముంది అని అంటే వీళ్ళు అంటున్నారు, మేము ఒకటి కలిగి ఉన్నాము, నజరేయుడైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాము, అది నీకు ఇవ్వాలని అనుకున్నాం. మేము ఏది కలిగి ఉన్నామో అదే నీకు ఇస్తున్నాము అని చెప్పి బైబిల్ చెప్తున్న మాటలు చదువుతున్నాను. ఏమని చెప్పారంటే 6వ వచనం, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని ఏడు చేశారు. ఎక్కడున్నాడు వాడు? లేవనెత్తాడంటే వాళ్ళు ఎక్కడున్నాడు? శృంగారమని దేవాలయం వెలుపుల్లో ఎక్కడున్నాడు వాడు? కూర్చొని భిక్షమెత్తుకున్న పరిస్థితిలో ఉన్నాడు, మనుషులపై ఆధారపడిన పరిస్థితిలో ఉన్నాడు. కేవలంగా అతన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు, ఆదరించినట్టు వారు ఎవరు లేరు. దేవాలయంకి ఎంతోమంది వెళ్తున్నారు వస్తున్నారు, కానీ సుమారు ఎన్నో సంవత్సరాల నుండి ఆ దేవాలయం దగ్గర ఈ వ్యక్తి ఉన్నాడు, కానీ అతన్ని పట్టుకొని పలకరించినట్టు వాళ్ళు లేరు. అతని పరిస్థితిని బట్టి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు వారు ఎవరు లేరు. దేవాలయంకి వచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నట్టు వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? కుట్టోడితో మాట్లాడతారా? గుడ్డోడితో మాట్లాడతాడా? చింకు బట్టలు వేసుకున్నోడితో మాట్లాడతారేంటి? దేవాలయంకి వచ్చి వెళ్ళినట్టు వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? 50 లక్షల కారు మీద వచ్చినట్టోడితో మాట్లాడతారు. అర్థమవుతుందా? ఇప్పుడేనన్నా విమానంలో దిగానంటే అన్న వచ్చాడురా, ఆయనతో ఏడ్ చేస్తారు, మాట్లాడతారు. మరి వీడు ఇన్ని సంవత్సరాల నుండి ఆ వెలుపులే ఉన్నాడు, లోనకి రాలేకపోతున్నాడు. అంటే వీళ్ళు వెళ్తున్నట్టు వాళ్ళ జీవిత చరిత్ర ఒకవేళ ఈ కుంటోడికి అడిగితే చెప్పేస్తాడు. అరే డేవిడ్ అన్న బేతేలు ప్రార్థన మందిరికి వస్తున్నాడు కదా, ఆ అన్నతల సంగతి ఏంటంటే చెప్పేస్తాడు. ఎవరు? కుంటోడు. ఆయన తల సంగతి నాకు తెలీదు. ఇక్కడ దాకా వస్తాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత తల కిందకి తీసుకుని అలా వెళ్ళిపోతాడండి. ఆయన తల పరిస్థితి, ఈ దేవాలయంకి వస్తున్నట్టు వాళ్ళు వెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఎవరికి తెలుసు? కుంటోడికి తెలుసు. కానీ పేతురు యోహానుల తల సంగతి అతనికి తెలియదు. వెండి బంగారం నా యొద్ద లేవు అనగానే వాడు మనసులో ఒకవేళ బాధపడి ఉండొచ్చేమో. కానీ వీళ్ళు అన్నారు, మేము యేసుక్రీస్తుని కలిగి ఉన్నాము, అది నీకు మేము ఇవ్వాలని అనుకుంటున్నాము అని చెప్పి ఏడు చేశారంటే వాని కుడి చేయి పట్టుకొని, అది ప్రేమ, అది కనికరము, అది దయ, అది జాలి. ఎంత క్రియలోనికి వచ్చారు. మాటలు చెప్పడమే కాదు, ఏడు చూపెడుతున్నారంటే క్రియారూపముగా ఆ పనిని వారు చేస్తూ ఉన్నారు. కుడి చేయి పట్టుకొని ఏం చేస్తున్నారంటే లేవనెత్తుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారట? లేవనెత్తుతూ ఉన్నారు. ఎక్కడున్నాడు అని అంటే వాడు అప్పటికే బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు అని అంటే అప్పటికే దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాడు. అతనిని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతడు లేవనెత్తుతున్నాడు. దావీదు అనుభవంలో ఒక మాట చదువుతున్నాను. 40వ కీర్తన రాసిన గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనంలో దావీదు ఇలాగ అంటాడు. కీర్తన రాసిన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం, జిగట్టగల ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను ఏడు చేశాడు, పైకెత్తి నా పాదములు ఎక్కడ నిలబెట్టాడు? బండ మీద నిలబెట్టాడు. ఎంత గొప్ప సంగతి! ఎక్కడున్నటువంటి లేవనెత్తాడు? జిగటగల దొంగ ఊబిలో. కుంటోడు ఎక్కడున్నాడు? శృంగారమైన దేవాలయము,
వెలుపల భిక్షమడుకుంటున్న పరిస్థితి, అంధకారంలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, మందిరంకి సమీపంలోనే ఉన్నాడు. కానీ మందిరంలోనికి ఎప్పుడు కూడా రాలేనట్టి పరిస్థితి, దేవుణ్ణి స్తుతించలేనట్టి పరిస్థితి, దేవుణ్ణి ఆరాధించలేనట్టి పరిస్థితి. ఏదో బలహీనము అతనిని ఏం చేస్తుందంటే దేవుని యొక్క మందిరంలోనికి రానివ్వకుండా బలహీనపరుస్తూ ఉంది. అందుకు దైవజనుడైన పేతురు, యోహానులు వచ్చి చెప్తున్నారు, అబ్బాయ్ ఎంతకాలము ఈ బ్రతుకుతావు? దేవుని మందిరం దగ్గరే ఉంది, దాన్ని చూస్తున్నావు, ఆ పాటలు వింటున్నావు, ప్రసంగాన్ని వింటున్నావు, కానీ లోపలికి వెళ్ళలేంటి పరిస్థితిలో, దుస్థితిలో నీవు మిగిలిపోయావు అని చెప్తూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, దేవా నేనెక్కడ పడి ఉన్నానంటే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి ఎటువంటిదని అంటే, ఒకవేళ ఊబిలో దిగిపోయిన తర్వాత నేను పైకి రావాలని ఈ కాలును గట్టిగా అడిచి ఈ కాలును ఒకవేళ పైకి ఎత్తిననుకో మరి కొంచెం ఏమైపోతాం, కిందకి వెళ్ళిపోతాం, దిగిపోతాం. అది దొంగ ఊబి, మామూలు ఊబి కాదు. ఏ ఊబి అది? దొంగ ఊబి. దొంగ ఊబిలో ఉన్నట్టు వారిని పైకి లేవనెత్తగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అది పరిచయం చేశాడు ఎవరికి? కుంటివాడికి. అందుకు ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నంటే, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి వాని పాదములకు చీలమండలములకు బలము పొందేను. ఏమి పొందాడట? బలము పొందారు. వీరు కొంచెం సాయం చేశారు. యేసు నామములో నడువు అన్నారు, అంతే. సువార్త చెప్పారు, వర్తమానం చెప్పారు, యేసుక్రీస్తు పునరుద్ధానము కొరకు చెప్పారు, మరణము కొరకు చెప్పారు, ఆయన చేసిన అద్భుతాలు చెప్పారు. చెప్పి రా బాబు ఇదిగో నీ కుడి చేయి పట్టుకుంటున్నా, లే నజరేయుడైన యేసుక్రీస్తు నామము లే అన్నాడు. అలాగే లే అనగానే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వెంటనే, ఇమీడియట్గా, అంటే ఆలస్యం లేదు. దేవుని పని జరగటానికి, దేవుడు వర్తమానము అయిపోయిన వెంటనే దేవుడు అద్భుతం చేయటానికి, దేవుడు స్వస్థపరచటానికి, దేవుడు ఆ వ్యక్తిని ముట్టడానికి, దేవుడు ఆ వ్యక్తిని శుభ్రం చేయటానికి, దేవుని మాటలని రిసీవింగ్ చేసుకున్న ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ కార్యము జరిగించటానికి ఎక్కువ టైం పట్టలే. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వెంటనే వాని పాదములకు ఏటు కలిగిందట, బలం వచ్చింది. ఏమొచ్చింది? బలం పొందినంటాడు ఆగుతాడేటి. ఇన్ని సంవత్సరాల నుండి శృంగారం అనే దేవాలయం దగ్గర బలము లేక బలహీనుడై ఎక్కడున్నాడు? అశాంతితో, నెమ్మది లేనటి పరిస్థితుల్లో, దుఃఖములో, మనుషులపై ఆలేసిన రూపాయి పాపాయికి ఆధారపడి బ్రతికినంటి వాడు ఒకేసారి బలం వస్తే ఆగుతాడా? అబ్బా ఎంత గొప్ప సంగతి. రెండు కాళ్ళు పనిచేసినప్పుడు ఆగుతాడా? బలము పొంది. ఏటి పొందాడట? బలము ఎవరిది? దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కీర్తన రాసిన గ్రంథము 29వ అధ్యాయము, కీర్తన రాసిన గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు ఏటనుగ్రహించేవాడు? బలమును అనుగ్రహించువాడు. యెహోవా తన ప్రజలకు బలమునిచ్చినంటి వాడు. బలము యెహోవాది. కాబట్టి యెహోవా తన ప్రజలకు ఏటిస్తాడు? బలమిస్తాడు. అంతే. బలహీనమైన పరిస్థితిలో ఉన్నంటి వాడికి దేవుడు ఏమిచ్చాడు? బలమిచ్చాడు. దావీదు ఆరాధనలోని ఈ మాట ఉపయోగించాడు. ఏమని ఉపయోగించాడంటే దేవుని స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని మయంపరిచినప్పుడు 18వ కీర్తన 1వ వచనంలో దావీదు పలికిన యెహోవా నా బలమా, ఎంత మంచి మాట ఉపయోగించాడు. యెహోవా నా బలము. నా బలహీనమైన పరిస్థితుల్లో, జిగటగల దొంగ ఊపిలో ఉన్న పరిస్థితుల్లో, అంతేకాదు దేవాలయంకి వెలుపల నేను బ్రతుకుతున్న పరిస్థితుల్లో, దేవుని యొక్క మందిరంలోనికి రాలేనంటి ఆ బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు నాకు ఏమనుగ్రహించాడంటే బలమిచ్చాడు. అందుకే అన్నాడు, ఓ లార్డ్ మై స్ట్రెంగ్త్ అన్నాడు. యెహోవా నా బలము. ఎంత గొప్ప సంగతి. నా బలము, ఆయన నా బలము, యెహోవా నా బలము. కాబట్టి నేను నిన్నేం చేశాను? ఆరాధన చేస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను, నీ నామమును మహింపరుస్తున్నాను. వ్యక్తిగతంగా చెప్పాడు, ఆయన నా బలము. కుంటివాడికి అడిగారు చాలామంది, ఎలాగరా నువ్వు బాగుపడ్డావు
అని అంటే ఆయన ఒకే మాట చెప్పాడు. ఏంటని చెప్పాడంటే, ఇదిగో ఒకప్పుడు నేను బలహీనుడినే, ఒకప్పుడు మనుషుల మీద ఆధారపడినట్టు వాడిని, ఒకప్పుడు భిక్షమెత్తుకున్నట్టు వాడిని. కానీ నాకు ఒకటి తెలుసు, ఇద్దరు మనుషులు దేవాలయం దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, నజరేయుడైన యేసు నామములో నడువు అన్నారు. అంతే. యేసుక్రీస్తు నామములో నాకు ఏటి కలిగింది? స్వస్థత కలిగింది, బలము దొరికింది, రక్షణ దొరికింది. ఆయన నామమును నేను స్తుతించుకుంటే ఎలాగుండగలను? 8వ వచనంలో వాడు చెప్తున్న మాటలు, వాడు దిగ్గును లేచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతించుచు ఎక్కడికి వెళ్ళాడట? దేవాలయంలో. ఎంత గొప్ప ఆరాధన! దేవాలయంలో ఆరాధన చేస్తున్నాడు, ఇంట్లో కాదు. నడిచి గంతులేసి ఇంట్లోనికి వెళ్ళిపోయి, తండ్రి నువ్వు ఎంత మంచి దేవుడు నాయన అనంట్లే. ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలో. దేవుడు చేసిన ఆ గొప్ప మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారమును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవాలయంలో దేవుడు నేర్చేస్తున్నాడు. ఆరాధన చేస్తుంటే ఆ పక్కన ఉన్నంటోళ్ళు, ఆ సైడ్ ఉన్నంటోళ్ళు, వానికి దగ్గరలో ఉన్నట్టు వారు, ఆ వెనుకనుంటే ముందు నుండంటోళ్ళు, రే వీడి కిందకల్లి నేను 10 రూపాయలు ఇచ్చాను కదా, ఈడేటి ఎలాగొచ్చాడు దేవాలయంకి? అవును, ఒకప్పుడు నేను భయంకరమైన వ్యక్తినే, ఒకప్పుడు నేను శృంగారమైన దేవాలయం వెలుపల ఏడు చేసినట్టు అడుక్కున్నట్టునే. పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అనుభవం చెప్పాడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడును. పూర్వము నేను దోషకుడినే, హింసకుడినే, హానికరుడినే అయినను నియమించి కృతజ్ఞుడినై ఉన్నాను. ఎంత గొప్ప ఆరాధన! సౌలుగా ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు, పూర్వం నేను మంచివాడిని కాదు, ఆయన నన్ను పౌలుగా మార్చాడు, నేను ఆరాధించుకుంటూ ఉండలేదు. నన్ను బలపరిచాడు, నా బలహీనమైన పరిస్థితుల్లో ఆయన నన్ను నేర్చేశాడు, నన్ను బలపరిచాడు, ఆయన బలాన్ని ఇచ్చాడు. నేను ఎంతో బలహీనుడిని. ఎంత బలహీనుడిని అంటే, ఈ మార్గమందు ఉన్న స్త్రీలను పురుషులను నేను నేర్చేసినట్టు వాడును, హింసించినట్టు వాడును, అనేక మందిని క్రైస్తవులను హింసించినట్టు వాడును. ఆయన నన్ను దర్శించాడు. సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు? బలహీనమైన పరిస్థితుల్లో నేనున్నప్పుడు, దోషకుడిగా ఉన్నప్పుడు, హింసకుడిగా ఉన్నప్పుడు, హానికరుడిగా ఉన్నప్పుడు ఆయన నా జీవితాన్ని దర్శించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప సంగతి! ఆయన నేను ఆరాధించుకుంటూ ఉండలేను, ఆయనకి నేను కృతజ్ఞుడై ఉన్నాను, ఆయనకి నేను నమ్మకమైన వాడిగా జీవిస్తున్నాను, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనని నేను మహిమపరుస్తూ ఉన్నాను. అంతే. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం ఈ పుట్టినది మొదలుకొని ఆ భిక్షగాడు, కుంటివాడు దేవాలయం వెలుపల ఎలాగున్నాడో మన పరిస్థితి కూడా ఒకప్పుడు అంతే. యేసుప్రభువారిని ఎరగక ముందు లోకంలో, పాపంలో, శాపంలో, అపరాధములో, చీకటిలో, దావీదు అన్నట్లు జిగటగల ఏ ఊబులో, ఆ దొంగ ఊబులో ఉండిన పరిస్థితి మనది. కేవలంగా యేసుప్రభువారి యొక్క సువార్త ద్వారా, దైవజనుడు ఇచ్చిన వర్తమానము ద్వారా దేవుడు మనల్ని కనికరించి కృప చూపించి ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చుట ద్వారా, ఆయన విలువైన రక్తము ద్వారా, దేవుని మాటలు వినుట ద్వారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ దినము మనం కూర్చోగలిగాం. ఆయన అనుభవించుట ద్వారా ఆయన మందిరానికి రాగలిగాము. ఎంత గొప్ప సంగతి! అందుకు దేవుని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. దేవా, నేను కూడా ఒకప్పుడు బలహీనుడినే. ఈయనంటున్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించను. 1, 2 ఏమని అన్నాడంటే దావీదు, ఆయనే నా బలము అన్నాడు. 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న ఎలాగా బలవంతుడు కమ్ము, ఆయన కృపలో ఏముంది? బలముంది. ఆయన కృపలో ఏముంది? బలం. కేవలంగా ఆయన మహాకృపను బట్టి మనం రక్షింపబడ్డాం. మనం రక్షింపబడ్డామంటే ఆయన కృప చేతే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మునుపు మీరు చీకటై ఉంటిరి. చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, 2, 8వ వచనము.
ఆ, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఏం చేయబడ్డారట? రక్షింపబడి ఉన్నారు. 6వ వచనం నుండి చదువునానా? 6వ వచనం నుండి. ఆ, 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 ఆ. దేని చేత రక్షింపబడ్డారట? కృపచేతనే. కొంచెం ముందుకెళ్తే 5వ వచనంలో అంటాడు, మునుపు మీరు చి- ఆ, ఉండి ఆ, 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 ఆ. చాలు. దేవుని యొక్క దేని చేత రక్షింపడ్డామట? కృపచేత, కృపచేత, కృపచేత. 3వ వచనాన్ని చదువుతున్నా. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించుచు మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఎటువంటి వారమట? ఆ, మునుపు ఎటువంటి వారము? దేవుని ఉగ్రతకు ఏమైనటువంటి వారము? పాత్రులమై. దేవుడు తన కృపచేత మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. అందుకు పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత ఏటి కావాలి? బలవంతుడు. ఆయన కృప, ఆయన మహా కనికరము. ఆయన కృప ఎంత గొప్పది అని అంటే, సత్యమేమో సిలువ వేయు అని అంటే, ఆయన కృప అన్నది అలాగొద్దు అలాగొద్దు, నేను ఆ వ్యక్తిని ఏడ్ చేస్తానంటే రక్షిస్తాను అన్నది. ఆయన ఉదాహరణ చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్ళుతో కొట్టవలనని ధర్మశాస్త్రము చెప్పుచున్నది కదా, మరి నువ్వేమో పాపుల కొరకు వచ్చానని చెప్తున్నా కదా, మరి ఈమె పాపము చేయబడిన స్త్రీ, ఈమెను నీ రాళ్ళుతో కొట్టాలా వద్దా? నీ కృపేటి? నువ్వు కృప కలిగినట్టు వాడు కదా. ధర్మశాస్త్రం ఏమంటుంది? రాళ్ళతో కొట్టమంటుంది. నువ్వు కృప కలిగినట్టు వాడువు, నువ్వు కనికరమ కలిగినట్టు వాడు, నువ్వు కరుణ కలిగినట్టు వాడు, నువ్వు జాలి కలిగినట్టు వాడు, నువ్వు దయ కలిగినట్టు వాడు, నువ్వు ప్రేమ కలిగినట్టు వాడు కదా. నీ యొక్క ఆన్సర్ ఏంటి? అప్పుడు ఆయన చెప్పాడు, మీలో పాపము లేని వాడు మొట్టమొదటి ఆమె మీద ఏటివే రాయవే. బైబిల్ చెప్తుంది, చిన్నవాడిని మొదలుకొని పెద్దవారి వరకు అందరూ రాళ్ళు అక్కడే పడవేసి వెళ్ళిపోయారు. ఆమె ఒక్కరితే నిలబడ్డది. 11వ వచనంలో, అమ్మా లేదు ప్రభువా, ఎవరునూ నాకు శిక్ష విధించలేదు అని చెప్పగా, ఇక వెళ్ళి నువ్వు వెయిట్ చేయకో. అబ్బా, ఎంత మంచి మాటలు! ఎంత గొప్ప కృప కలిగినంటి వాడు. ఆయన కృప ఎంత గొప్పదేనంటే, పాపములో ఉండిన స్త్రీకి ఏమని పిలిచాడు? అమ్మా. ఏమి ప్రేమ అండి ఆయన ప్రేమ! వ్యభిచారం చేస్తున్న స్త్రీకి ఏమని పిలిచాడు? అమ్మా అని. మనము మన కళ్ళ ఎదుట ఒకవేళ అటువంటి పని చేస్తే మనం ఏమంటాం? ఎన్ని పేర్లు పెడతామో, మన నోటికి ఏటి ఉండదు, అన్ని పేర్లు అక్కడ పెట్టేస్తాము మోకరించేసి. నువ్వు కృప కలిగినట్టు వాడు, నువ్వు దయగలిగినట్టు వాడు, నువ్వు కనికరం కలిగినట్టు వాడు, అప్పుడు ఆయన అంటాడు, డేవిడ్ నీతల సంగతి ఏంటి? నీకు కనికరం ఉందా? నీకు జాలి ఉందా? ఫరో హృదయంలాగా మన హృదయం ఏటైపోతుంటుందంటే బిగిసిగిపోతుంటుంది, కఠినమైపోతూ ఉంటుంది. అందుకు ఆయన అంటాడు, మీరు పూర్వము దేవుని ఉగ్రతకు పాత్రులై ఉంటుంది, కేవలంగా కృప ద్వారా మాత్రమే మిమ్మల్ని లేట్ చేశాను, రక్షించాను. ఎంత గొప్ప సంగతి! ఆ కృప ఏమిచ్చిందంటే బలమునిచ్చింది. ఏటిచ్చిందమ్మా? బలం ఇచ్చింది. ఎంత గొప్ప సంగతి! ఒకటి ఏటేం చదివా? యెహోవా తన ప్రజలకు బలమునిస్తాడు. 2, యెహోవాయే నా బలము. 3, కృపచేత మాత్రమే బలము. 4, దేవుని యొక్క మాటలు చదువుతున్నాం. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కలగవలనని ఆయన మరణం విషయంలో
ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఏ బలం అట అది? పునరుద్ధాన బలం. పునరుద్ధాన బలం. ఆయన పునరుద్ధాన బలం ఎటువంటిది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఆ బలము కొరకు హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. ఎంత గొప్ప సంగతి! ఆయన అక్కడ పాలివాడయ్యాడు. ఆయన పునరుద్ధాన బలం ఎంత గొప్పదో! ఆయన బలము ఎదుట పాతాళము ఆయనను ఆపు చేయలేకపోయింది. ఆయన బలము ఎదుట మరణము ఆయనను ఆపలేకపోయింది. ఆయన బలము ఎదుట రోమీలు వేసిన ఆ యొక్క ముద్రలో ఆయనను ఆపు చేయలేకపోయింది. ఆయన బలము ఎదుట ఆ యొక్క రోమీలు వేసిన ఆ సంఖ్యలు, ఆ గొలుసులు ఆయనను ఆపు చేయలేకపోయింది. అందుకు పౌలు అంటాడు, ఆయన పునరుద్ధాన బలము. ఎంత గొప్ప సంగతి! ఆయన పునరుద్ధాన బలము. ఆయన పునరుద్ధాన బలము అని అంటే, మనుషుడికి ఒకప్పుడు ఏ భయం పట్టుకుండేది? మరణము, మరణ భయం. యేసుప్రభువు నమ్మకముందు చావు అంటే మనకేంటి భయం? ఇప్పటికీ భయం ఉందా ఏట? ఇప్పటికీ భయం ఉందా? ఓ, ఇప్పుడు ఏమని చెప్పాలంటే, మరణం వస్తే, మరణం ఒకళ్ళు అడిగింది అనుకో, డేవిడ్ రెడీ అని అంటే ఏంటని చెప్పాలా? ఆర్ యూ రెడీ అని చెప్పాలి. అంతేగాని ఎక్కడ రెడీ? మరణమా? ఒక కూతురిని ఇచ్చాడు దేవుడు, 2 కొడుకులు ఇచ్చారు, ఎవరి పెళ్ళి చూడకుంటే నేను వెళ్ళిపోతానా? పెళ్ళి కొరకు ఉండడం కాదు, దరిద్రగొట్టి పనులు చేయడానికి ఇంకా భూమి మీద. పాట మాత్రమే లేట్ పాడతాం. దూతాలు వీణలను వీటున్నప్పుడు, గంభీర జయాదనులో మోగునప్పుడు, దూతాలు వీణలను మీటున్నప్పుడు, గంభీర జయాదనులో మోగునప్పుడు, హల్లెలూయా పాట పాడుచుండా, హల్లెలూయా వర్ణింప నానాలుక చాలదయ్యా, యేసుతో నేను ఉల్లాసింతును, ప్రియా యేసు రాజు నిన్ను చూచిన చాలు, మహిమలో నేనాయనతో చాలు. పాట బాగుంది, మహిమలో ఎక్కడ ఉండటానికి ఆయన. అయితే అడుగుతుంది మరణం, ఆర్ యు రెడీ అని. రెడీగా ఉన్నావా? ఎప్పుడు వస్తుందో ఎలాగొస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడు ఎన్ని తెల్లబట్టలు దీనికి వేసాను, మంచి మంచి భోజనం పెట్టాను, కావలసినవన్నీ తినిపించాను. వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం కనీసము వెళ్తాను అని చెప్పుకుంటే ఏడ్చేస్తుంది. ఎంత ఘోరము! నా ఆత్మే నన్ను ఏడ్చేస్తుంది, మోసం చేసేస్తుంది. నన్ను చెప్పకుండా కట్టుకున్న భార్య ఎదురుగుంటుంది, కన్నబిడ్డలు ఎదురుగుంటారు, సంఘము ఎదురుగుంటుంది, కుర్చీ మీద కునుకుతున్నట్లే అయిపోద్ది. మరణమనే భయంలో నుండి దేవుడు ఇప్పుడు ఏడు చేశాడు, మనల్ని లేవనెత్తాడు, విడిపించాడు. అందుకు దేవుడిని ఇప్పుడు ఏడు చేయాలా? ఆరాధన చేయాలి. దేవా, ఒకప్పుడు మరణమనే భయము చేత నేను బాధపడుతున్నప్పుడు, ఆ భయంలో నేను బ్రతుకుతున్నప్పుడు, ఎటువంటి భయం అని అంటే దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 15-16 వచనాలు తరగతి చదువునాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15-16 వచనాలు. వెళ్ళి జబులోను నఫ్తాలి ప్రాంతమునంటు వారు ఉండిరి,
గలిలీలో చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లో ఉన్నారట. వాళ్ళు ఎక్కడున్నారట? మరణ ప్రదేశములోను. నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేక. ఎందుకు ఈ జీవితం? పిల్లల వలన నెమ్మది లేదు, భర్త వలన సంతోషం లేదు, ఎందుకు ఈ బ్రతుకు అని సుసైడ్కి ఇంకా దగ్గరగా ఉన్నారు. ఇక మరణమే నాకు శరణాగతి అని. ఆ సమయంలోనే వాళ్ళకి ఏటొచ్చింది? వర్తమానము వచ్చింది. అది గొప్ప సంగతి. ఆయన అంటున్నాడు, ఆయన పునరుద్ధాన బలము నేను ఎరుగు నిమిత్తము. మరణమనే భయంలో నుండి దేవుడు మనల్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? విడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుడిని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. మరణమనే భయం లేదు. దావీదు 23వ కీర్తన అంటాడు, గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయముడికి నేనేటవను. ఏటి నీ భయము ఎందుకు లేదు అని అంటే, నా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని నేను కలిగి ఉన్నాను. ఆయన నన్ను రక్షించాడు, ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నాడు. అందుకే ఆయనే నా బలము. ఏట్రా నీ బలము అని అంటే, ఆయనే నా బలం. నీ ఆధారం ఏంటి అంటే, ఆయనే నాకేటి ఆధారం. చదివి ఇల్లును వదిలి, తల్లిదండ్రులను వదిలి, అన్నదమ్ములను వదిలి, అక్కజలను వదిలి, చదువు అంతా చదివి లోకములో ఏమీ లేకుండా నిరార్థంగా బ్రతుకుతున్నామంటే దానికి ఆధారం ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. ఆయన నా బలము, ఆయనే నాకు ఆధారము. ఆయన ఒక రోజు వచ్చినప్పుడు ఆయన నన్ను ఏం చేస్తాడంటే, తన ప్రజల ఎదుట, తన సింహాసనం ఎదుట, తాను నిలబెట్టిన ఆ ధవల సింహాసనం ఎదుట ఆయన నన్ను ఏం చేస్తాడంటే నిర్దోషిగా ఎంచుతాడు. ఎంత గొప్ప సంగతి! కారణం ఆయనను బలముగా ఆధారముగా చేసుకున్నాను. ఆయన పునరుద్ధాన బలమును ఎరిగాను. పౌలు అదే అన్నాడు. ఏటి నీ బలం? నీ వెనకత్తలో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏటక్కర్లే. తెల్లబట్టలు వేసుకుంటే చాలు, ఒక బైబిల్ ఉంటే చాలు. నీ బంధువులు ఉన్నారా? లేరు. నీకు అన్నదమ్ములు ఎక్కడ లేరు. ఎవరు లేనప్పుడు నీ యొక్క బలమేటి? పల్లెటూరులో ఒక మాట అంటారు, ఏట్రా నీ విర్రవీగుడితనము, దేన్ని చూసుకొని రా నువ్వు విర్రవీగుతున్నావు అని. నా సృష్టికర్త ఉన్నాడు, నా వెనకత్తల జగద్రక్షకుడు ఉన్నాడు. కుంటివాడు దేవాలయం నుండి వెలుపులున్నట్టు వాడు లోనికి వచ్చిన తర్వాత అందరూ అంటున్నారు, ఏట్రా నువ్వు మాతో కూడా నువ్వు ఆరాధించ. అవును, ఆరాధించుకుంటుండలేను. ఆయన చేసిన మేలును, ఆయన చూపిన కృప, ఆయన నా ఎడల చేసిన అద్భుతాన్ని నేను చెప్పకుండా, ఆరాధన చేయకుండా ఉండలే, ఆయన స్తుతించకుండా ఉండలేను. ఏటి నీ బలం? యెహోవా పునరుద్ధాన బలము నేను ఏటి చేశాను? ఎరిగాను. మరణానికి దగ్గరున్నట్టు వాడున్నాను, ఎక్కడో జిగటగల దొంగ ఊబులో ఉన్నట్టు వాడును, ఎక్కడో మందిరము వెలుపల జీవించినట్టు వాడును, మందిరానికి రాలేనంటి పరిస్థితి. ఇంకా ఎటువంటి జీవితం అనంటే పూర్వము దోషకుడును, హింసకుడును. ఇంకా ఎటువంటి వాడినంటే దేవుని ఉగ్రతకు పాత్రుడును. అటువంటి భ్రష్టుడినైన నన్ను దేవుడు నన్ను ఏం చేశాడు? రక్షించాడు. దేవాలయంలోనికి తీసుకొని వచ్చాడు. దేవుని ప్రజల మధ్య, ఆయన రక్తంలో కడగబడిన ప్రజల మధ్య నన్ను ఒక బిడ్డగా నన్ను చేర్చాడు. ఆయన పరిశుద్ధుల మధ్య నన్ను చేర్చాడు. అందుకు దేవుడిని ఇప్పుడు నేను ఏం చేయాలా? ఆరాధన. అందుకే పాట పాడతాం, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, ఊహించలేదయ్యా నీ మేలులన్నయో, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు, ఊహించలేదయ్యా ఈ మేలులన్నయో, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు.
తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా నీ మేలులన్నయో, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. చాలు, ఎలాగుండిపోతాను? దేవాలయంలో అడుక్కున్నాను. ఆ మాట చదువునానా? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఎన్నో మాట చదువుతున్నాం. 8వ మాట, వాడు లేచి నడుచుచ్చు గంతులు వేయచ్చు. దేవుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ నడవటమే కాదు, నిలబడమే కాదు, వాడికి వాడు పరీక్ష చేసుకోవడమే కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవా, దేవాలయం వెలుపులా నేను భిక్షం అడుక్కున్నట్టు వాడును. నీ ప్రజల మధ్య నన్ను కూర్చుని పెట్టవయ్యా, అందుకు నీకు వందనాలు. అదే వర్షిప్. ఎంత గొప్ప సంగతి, ఆరాధన. వెలుపులు ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చా, నీ బలం ఇచ్చావు. ఏ బలము? ఒకప్పుడు మరణమనే భయంతో ఉన్నట్టు వాడు 2 కాళ్ళు పనిచేయి, ఎప్పుడు చచ్చిపోతున్నావో తెలియదు. అది నన్ను పట్టి పీడిస్తుంటే నీవు నా కొరకు రక్త మాంసము కలిగినట్టు వాడవై మరణమైన భయము నుండి, ఆ దాస్యము నుండి నీవు నన్ను ఏం చేసావు? విడిపించా. అందుకు నీకు వందనాలయ్యా. ఏమి ఆరాధన, ఏమి దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నాడు. ఆ కుంటువాడి దగ్గరికి వచ్చి ఇప్పుడు అడుగుదాం, ఏమయ్యా నీ వెనకత్తలు ఏమైనా బలం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అంటే దావీదు అన్నమాట అంటాడు 18వ కీర్తన, యెహోవాయే నా బలం. ఎంత గొప్ప సంగతి! నీకు ఆధారము, నీ బలము ఎవరు అని అంటే ఆయన అంటున్నాడు, వెలుపులు ఉన్న నన్ను ఈ మందిరానికి తీసుకొచ్చాడు కదా, నేను ఆరాధన చేయకుంటే ఎలాగ ఉంటాను? శృంగారమైన దేవాలయం అంటే బంగారమైన దేవాలయంలో అందరూ ఆరాధన చేస్తుంటే ఈడు కూడా దేవుని స్తుతిస్తుంటే వాళ్ళందరూ కిందన ఏమంటారంటే వారందరూ కూడా విస్మయం నొందారట. ఈడికి ఎలాగ ఆరాధన వచ్చిందిరా, ఎలా స్తుతిస్తున్నాడురా, ఎలా కనపరుస్తున్నాడురా, అసలుకి వీడికి నేను ఇందాక ఎంత వేసాను? గ్రేసమ్మ ఎంత వేసుకొని వచ్చావు? 20 రూపాయలు వేసేయగల, రూపాయి వేసావా? 20. సరేను ఎంత వేసావు? 10 రూపాయ. డాడీ నేను ఇందాకలే వేసినట్టు ఆరాధన. అవును, జీవితం మారిపోయింది. దేవుని స్తుతించుకుంటుండలేడు, దేవుని కనపరుచుకుంటుండలేడు, దేవుని ఆరాధన చేయకుంటున్నాడు, దేవుని నామాన్ని మహింపరచుకుంటా ఉండలే. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో మంచి మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము, యెహోవా కొరకు ఎదురు చూచినంటి వారు. ఏ బలమాట? బా, దేవుని కొరకు ఎదురు చూచినంటి వారు. ఏ బలమాట? యెహోవా కొరకు ఎదురు చూచినంటి వారు నూతనమైన బలం. అంతవరకు ఈడు బలహీనుడు, కానీ ఇప్పుడు ఏ బలం వచ్చింది? నూతనమైన బలము. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనము. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనము. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరుచుకునుము. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏ కార్యమునట? దేవుణ్ణి ఎరిగినంటి వారు. దేవుడు నీ కొరకు ఏం చేశాడో
అది నీవు ఎరగాల. బలహీనంగా ఉన్నప్పుడు, మరణమనే భయముతో బాధపడుతున్నప్పుడు, ఆ భయము వెంబడిస్తున్నప్పుడు, దావీదు చెప్పాడు కదా, జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు, కుంటివాడు చెప్పాడు కదా, దేవాలయం వెలుపలలో ఉన్నప్పుడు, దేవుడు నీ జీవితంలో ఏమి చేశాడనంటే మనందరి కొరకు ఆయన గత 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో విలువైన తన రక్తాన్ని కార్చుకుంటూ వచ్చాడు. ఎలాగా అనంటే ఆయన తలపైన ముండ్ల కిరీటం కొట్టబడ్డాది, ఆయన చేతులపైన మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళపైన మేకు కొట్టబడ్డాది, ఆయన పక్కన బల్లిపోటు పడవబడ్డాది, ఆయన వీపున 1 - 40 దెబ్బలు కొట్టబడ్డాయి, ఆయన శరీరం నుండి నిలువెల్ల రక్తదారులు కారుకుంటూ వచ్చాయి. ఎవరి కొరకు? మన అతిక్రమం కొరకే. దేవుని ఉగ్రతకు లోనైన మనల్ని ఉగ్రత నుండి తప్పించాడు. మందిరము వెలుపల జీవిస్తున్న మనల్ని మందిరంలోనికి తీసుకుని వచ్చాడు. జిగటగల దొంగ ఊబిలో ఉన్న మనల్ని లేవనెత్తాడు. మరణమునకు దగ్గరగా ఉన్న మనల్ని విడిపించుకుంటూ వచ్చాడు. జీవమునిచ్చాడు, వెలుగునిచ్చాడు, బలమునిచ్చాడు. అంతేకాదు క్రీస్తు అనే బండపైన మనల్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఆ దేవుడిని గుర్తెరిగిన మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆయన్ని ఆరాధన. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన. అందుకే వాడు స్తుతిస్తూ ఎక్కడికి వెళ్ళాడు? అంతే. నా దేవుడు చేసిన గొప్ప మేలును, ఆ కార్యాన్ని ఎలాగ నేను మర్చిపోతాను అని చెప్పి మరొక దేవుని మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధించేవాడుగా ఉన్నాడు. అటు కృపా సహాయము మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెను. బ్రదర్స్ నుండి ఒకరు, సిస్టర్స్ నుండి ఒకరు ఆరాధన ప్రారంభిస్తారు.